హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మీరు చూస్తున్నారుగా ఈ సీన్స్ బెంగళూరులో. నేనైతే ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్నాము. చాలా అంటే చాలా మంచి పని పడింది. ఒక హాఫ్ అన్ అవర్ మా ఫ్రెండ్ది బర్త్డే ఉంటే రెస్టారెంట్కి అయితే వచ్చాం, మాకు నియర్ బై ఉన్న హైదరాబాద్ మ్యాజిక్ రెస్టారెంట్కి. సో హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్గా పడింది వాన. మేము లోపలికి వెళ్ళి కూర్చున్న 5 మినిట్స్కి ఒక రేంజ్లో పడింది వాన. చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయి రోడ్లో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. సో చాలా అంటే చాలా పెద్ద వాన పడింది. ఇన్ఫ్యాక్ట్ లైక్ రోడ్స్ అయితే మాకు అసలు కనపడలేదు. స్నో లెవెల్లో పడింది వాన అయితే. సో మా స్కూటీని మేము కింద పార్క్ చేసి వెళ్ళాము. సో అది మాకు క్లీన్గా వాటర్ సర్వీస్ చేసినట్టు పడిపోయింది. సో ఎలాగో వర్షం తగ్గి ఎలాగో తప్పించుకొని మా పీజీకి వెళ్దాం అనుకున్నాము. సో ఈ ఎలక్ట్రానిక్ సిటీలో ఇది కేడిపి లేఅవుట్ గైస్. ఇక్కడ పీజీలు చాలా బాగుంటాయి. సో మీకు నియర్ బై మీకు పీజీస్ కావాలంటే నేను మా ఓనర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ పీజీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నియర్ బై టీసీఎస్ ఆఫీస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, సీమన్స్ కంపెనీ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ మీకు ఎవరన్నా రావాలి వచ్చి మీకు పీజీస్ కావాలంటే నేను కింద అయితే మా పీజీ యొక్క డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. ఆ డీటెయిల్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ చూడండి. లిటరల్లీ ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం పడింది. సో చాలా పెద్ద వర్షం ఇది ఇవాళ. చూడండి మేము ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. చూడండి అక్కడ ముందర చూడండి, ఇక్కడ చిన్న పెద్ద చెరువులాగా అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లిటరల్లీ భయంకరంగా పడింది వర్షం అయితే. సో ఇది మా ఏరియా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పీజీస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి, రోడ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ఇక్కడ పంచాయతీ అనమాట, ఇది మున్సిపాలిటీ కాదు ఎలక్ట్రానిక్ సిటీ. బట్ పీస్ఫుల్గా ఉంటుంది, నైట్ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది గైస్, వర్షం అయితే ఒక రేంజ్లో బీభత్సం చేసింది ఇవాళ అయితే బెంగళూరులో మాత్రం. సో చూడండి చుట్టుపక్కల మొత్తం మనకి పీజీసే ఉంటాయి, చాలా అంటే చాలా పీజీస్. ఒక 10 ఇయర్స్ ముందు బెంగళూరుకి వచ్చి పీజీ పెట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా సంపాదించారు. సో మా పీజీ అయితే దగ్గరకు వచ్చేసాము. సో అటాచ్ పీజీ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో. పీజీస్ అయితే చాలా బాగుంటాయి. సో పీజీ గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి గైస్. నేనైతే తప్పకుండా ఇంకో వీడియో బ్లాగ్ అయితే చేస్తాను పీజీ గురించి. రూమ్స్ ఎలా ఉన్నాయి, రెంట్స్ ఎంత, అవన్నీ నీకు 2 షేర్ 3 షేర్ రెంట్స్ ఎలాగా నేనైతే క్లియర్గా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను మీ కామెంట్స్ని చూసుకొని. సో చూడండి లిటరల్లీ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మొత్తం ఏరియా మొత్తం వాటర్తో నిండిపోయి రోడ్ పైన ఫ్లో అవుతున్నాయి వాటర్ మొత్తం. మనకి ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా ఎటు చూసినా పీజీసే అనమాట. చెప్పాను కదా, 10 ఇయర్స్ ముందు బెంగళూరుకి వచ్చి ఎవరైతే పీజీని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చాలా సంపాదించారు, చాలా చాలా బాగున్నారు ఇప్పుడు. సో ఇది గైస్ చూడండి, మనకి మా పీజీ ముందు అయితే స్పేషియస్గా ఉంది, కార్ పార్కింగ్ మొత్తం. ఇది మా ఓనర్ 2 పీజీస్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది సెకండ్ పీజీ అనమాట. ఫస్ట్ పీజీ మున్స్వామి లేఅవుట్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2. ఇది కూడా ఫేజ్ 2. ఇది కేడిపి లేఅవుట్. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటాయి, గ్రీనరీ బాగుంటుంది, చెట్లు బాగుంటుంది. ఇక పీజీ విషయానికి వచ్చినట్టయితే ఇది విఘ్నేశ్వర పీజీ ఫర్ బాయ్స్ అనమాట. యూనిట్ 2. యూనిట్ 1 వచ్చి మున్స్వామి లేఅవుట్లో ఉంది. నెంబర్స్ అయితే కింద మెన్షన్ చేసి చూడండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.